ఇస్తామని చెప్పారు. ఓ ప్రాంతంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నించినా ధీటుగా ఎదుర్కొన్నారు. చివరికి 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేశారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. బిల్లుకు ఆమోదం లభించాక తొలిసారి తెలంగాణ వచ్చిన ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. కొన్నాళ్ల క్రితమే సోనియా తెలంగాణలో పర్యటిస్తారని భావించినా ఎన్నికల కారణంగా ఇది ఇన్నాళ్లకు కుదిరింది. కరీంనగర్ సభతో తెలంగాణకు వచ్చిన సోనియాను చూసేందుకు జనం పోటెత్తారు. కరీంనగర్ సభకు వచ్చిన సోనియా ప్రసంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జనంలోకి వెళ్లేందుకు ఆమె ఆసక్తి చూపారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి జనంతో మమేకమయ్యారు. అమరవీరుల కుటుంబాలను ఆత్మీయంగా పలకరించారు. ఆమె కరచాలనంతో అమరవీరుల కుటుంబీకులు మనోధైర్యం పొందారు. చిన్న పెద్ద తేడా లేకుండా, ఎండను కూడా లెక్క చేయకుండా మహిళలతో సహా భారీ ఎత్తున జనం సోనియా సభకు హాజరయ్యారు. తమ ప్రియతమ నాయకురాలిపై అభిమానం చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రచార సభలతో బిజీగా ఉన్నా తెలంగాణ అంటే ప్రత్యేక ప్రేమ కనపరిచారు సోనియా. ఇక్కడి ప్రజల ఆత్మీయానురాగాలను అదే స్థాయిలో పొందారు. ప్రతి ఒక్కరిని పలకరించాలని తాపత్రయపడ్డారు. తన సొంతింటికి వచ్చిన ఆనందాన్ని పొందారు. పదే పదే చేతులు ఊపుతూ ఉత్సాహం నింపారు. మొక్కబోని సంకల్పం నిర్భయమే నీ మంత్రం, సుగుణాల రాశివమ్మ సోనియా గాంధీ. జనానికి వాస్తవాల్ని వివరించడమే కాదు, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. అధినేత్రి సోనియా గాంధీ రాకతో జనంలో ఉత్సాహం, నాయకుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.